What is MITRE? MITRE is a non-profit organization that plays a central role in cybersecurity standards, threat intelligence and national security research. జనరల్గా ఈ మైటర్ అనే పదానికి స్పెసిఫిక్ మీనింగ్ అంటూ ఏమీ లేదు. సో ఆ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వర్డ్ అనేది ఒక వర్డ్ తీసుకున్నారు, కానీ దానిపైన స్పెసిఫిక్ మీనింగ్ ఉండేలాగా ఏమి తీసుకోలేదన్నమాట. సో ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దట్ ప్లేస్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్, థ్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ రీసెర్చ్. సో ఈ మైటర్ ఫ్రేమ్వర్క్ని ఎవరు యూజ్ చేస్తారు అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ సెక్టార్స్, వీళ్ళందరూ ఈ మైటర్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్ డెవలప్స్ అండ్ మెయింటైన్స్ గ్లోబల్ యూజ్డ్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ అండ్ డేటాబేసెస్ దట్ హెల్ప్ ఆర్గనైజేషన్స్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ డిఫెండ్ అగెన్స్ట్ సైబర్ థ్రెట్స్. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు ఒక అడ్వైజరీస్కి సంబంధించిన అటాక్ ఎలా ఉంటుంది అనే ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి ఒక డేటాబేస్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో దాని ద్వారా ఆర్గనైజేషన్స్ ఏం చేయగలుగుతారంటే ఆ పర్టిక్యులర్ ఒక అటాక్ని కానీ లేకపోతే యాక్టివిటీని కానీ ఐడెంటిఫై చేయడానికి కానీ ట్రాక్ చేయడానికి కానీ సో ఫ్యూచర్లో వచ్చే అటాక్స్ని డిఫెండ్ చేయడానికి అనేది యూజ్ అవుతుంది అనమాట, సైబర్ థ్రెట్స్ నుంచి డిఫెండ్ చేయడానికి. ఇట్ డస్ నాట్ సెల్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ అండ్ డస్ నాట్ కంపీట్ విత్ వెండర్స్. సో ఈ మైటర్ అనేది టూల్స్ని సెల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమి యాక్టివిటీస్ చేయదు. సో మెయింటైన్స్ ది సివిఈ ప్రోగ్రామ్. మైటర్ అసైన్స్ అండ్ మేనేజెస్ సివిఈ ఐడీస్. ఇంతకుముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసినట్టు సివిఈ ఐడీస్ని ఈ మైటర్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కామన్ వల్నరబిలిటీ ఎక్స్పోజర్ ఐడీస్ ఏవైతే ఉంటాయో ఆ ఐడీస్ని. ఎన్ష్యూర్స్ ఎవ్రీ వల్నరబిలిటీ హ్యాస్ ఎ యూనిక్ గ్లోబల్ ఐడెంటిఫైయర్. ప్రతి ఒక్క వల్నరబిలిటీకి ఒక యూనిక్ గ్లోబల్ ఐడెంటిఫైయర్ ఉంటుందన్నమాట. సో దట్ ఆర్గనైజేషన్స్ కానీ రీసెర్చర్స్ కానీ ఎవరైతే వర్క్ చేస్తారో సైబర్ సెక్యూరిటీలో వాళ్ళకి కానీ ఈజీగా ఒక వల్నరబిలిటీని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CVE-2021-44228. సో ఈ పర్టికులర్ సివిఈ ఐడి దేనికి సంబంధించింది అంటే log4 షెల్ అనే ఒక వల్నరబిలిటీకి సంబంధించింది. సో ఈ ఐడితో ఆ పర్టికులర్ వల్నరబిలిటీని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ మైటర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఐడెంటిఫైయింగ్ అటాక్స్. ఏదైనా ఒక అటాక్కి సంబంధించి యాక్టివిటీ జరుగుతూ ఉంటే దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ మైటర్ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి అంటే MITRE.org అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం డీటెయిల్స్ అనేవి చూడవచ్చు. సో నేను ఇక్కడ మైటర్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ attack.mitre.org ఈ లింక్ ఓపెన్ చేస్తేనే మనకు అది ఫ్రేమ్వర్క్ అనేది కనిపిస్తుంది, లేకపోతే వేరేలా చూపిస్తుంది అనమాట. అక్కడ డీటెయిల్స్ ప్రాపర్ కనపడవు. సో attack.mitre.org. సో ఇక్కడ వాట్ ఈస్ మైటర్ అనేది ఉంటుందన్నమాట. ADT and CK. MITRE is a globally accessible knowledge base of advisory tactics and techniques based on real world observations. సో రియల్ వరల్డ్ అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకొని ఈ ఫ్రేమ్వర్క్ అనేది క్రియేట్ చేశారు. సో ఆర్గనైజేషన్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాల్వేర్ అటాక్స్ కానీ లేకపోతే ఎవరైనా అడ్వైజరీస్ అటాకర్స్ అని కూడా చెప్పచ్చు, లేదంటే థ్రెట్ గ్రూప్స్ అని కూడా చెప్పచ్చు. సో వాళ్ళు ఏదైనా ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి ఒక ఆర్గనైజేషన్ కానీ నెట్వర్క్ని కానీ ఎలా హ్యాక్ చేశారు అనేది ఇక్కడ డీటెయిల్గా మనకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ రకరకాల టాక్టిక్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే రికానసెన్స్ టు ఇంపాక్ట్. సో దీంట్లో ఏముంటాయి అంటే జనరల్గా రికానసెన్స్, రీసోర్స్ డెవలప్మెంట్, ఇనీషియల్ యాక్సెస్, ఎగ్జిక్యూషన్, పర్సిస్టెన్స్, ప్రివిలేజ్ ఎస్కలేషన్, డిఫెన్స్ ఎవాషన్, క్రెడెన్షియల్ యాక్సెస్, డిస్కవరీ, లేటరల్ మూమెంట్, కలెక్షన్, కమాండ్ అండ్ కంట్రోల్, ఎక్స్ఫిల్ట్రేషన్ అండ్ ఇంపాక్ట్. సో ఎవరైనా ఒక అడ్వైజరీ లేకపోతే ఒక అటాకర్ రకరకాల ప్రాసెస్ని యూజ్ చేసి అటాక్ చేస్తాడు. సో ఆ ప్రాసెస్లు టాక్టిక్స్ కానీ లేకపోతే టెక్నిక్లు కానీ యూజ్ చేసి చేసేవి ఎలా ఉంటాయి అనేది మనం ఈ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకుని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రికానసెన్స్లో మనకి 11 టెక్నిక్స్ ఉన్నాయి. యాక్టివ్ స్కానింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఈ యాక్టివ్ స్కానింగ్లో 3 సబ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఇక్కడ క్లిక్ చేసి దీని గురించి డీటెయిల్స్ చూడవచ్చు. సో యాక్టివ్ స్కానింగ్, అడ్వైజరీస్ మే ఎగ్జిక్యూట్ యాక్టివ్ రికానసెన్స్ స్కాన్స్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి యూజ్డ్ డ్యూరింగ్ టార్గెటింగ్. ఒక అటాకర్ అనే అతను టార్గెట్ని హ్యాక్ చేయాలి అనుకుంటే ముందు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు, లేకపోతే స్కానింగ్ చేస్తాడు. సో అలాంటి ఒక యాక్టివ్ స్కానింగ్ టెక్నిక్ అనేది ఇక్కడ T1595. అందులో ఉండే సబ్ టెక్నిక్స్ T1595.00, 11002 and 003. సో ఈ యాక్టివ్ స్కానింగ్లో ఉన్న సబ్ టెక్నిక్స్ ఏమున్నాయో డీటెయిల్స్ చూడాలి అంటే మనం ఇక్కడ క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ మనం చూడవచ్చు.
సో ప్రొసీజర్ ఎగ్జాంపుల్స్, దాని నుంచి మిటిగేషన్స్ ఏం తీసుకోవాలి అనేది ఇక్కడ మనకు డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎలాంటి యాక్టివ్ స్కానింగ్ అనేది ఒకటి జరిగినప్పుడు ఈ మిటిగేషన్స్ అప్లై చేసుకోవడం వల్ల ఆర్గనైజేషన్ని సెక్యూర్గా ఉంచుకోవచ్చు. డిటెక్షన్ స్ట్రాటజీ, సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఈ ఫ్రేమ్వర్క్ సెక్యూరిటీ స్ట్రాటజీకి లేకపోతే ఆర్గనైజేషన్ని సెక్యూర్గా ఉంచుకోవడానికి మనం సెక్యూరిటీ పరంగా తీసుకునే రకరకాల ప్రికాషన్స్ అని చెప్పొచ్చు. సో ముందే అటాక్ ఎలా జరుగుతుంది, అడ్వైజరీస్ ఎలాంటి టాక్టిక్స్ అండ్ టెక్నిక్స్ యూస్ చేస్తున్నారని మనకి తెలిస్తే దానికి సంబంధించిన డిటెక్షన్ రూల్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ మనం చేసుకోవచ్చు. సో మనం ఆర్గనైజేషన్ సెక్యూర్గా ఉంచడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ పెనిట్రేషన్ టెస్టర్స్ అండ్ రెడ్ టేమర్స్ ఆల్సో. సో ఈ పెనిట్రేషన్ టెస్టర్స్ అండ్ రెడ్ టేమర్స్ ఏం చేస్తారంటే కొన్ని సిమ్యులేషన్స్ చేసి సో ఆర్గనైజేషన్లో ఎక్కడైనా సెక్యూరిటీ బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. సో ఈ ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ రికానసెన్స్ లేకపోతే ఇనీషియల్ యాక్సెస్. సో ఈ ఇనీషియల్ యాక్సెస్కి సంబంధించి కాంటెంట్ ఇంజెక్షన్ అని ఉంది ఇక్కడ. సో ఈ కాంటెంట్ ఇంజెక్షన్ సంబంధించి ఏదైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, ఫర్దర్గా ఒకవేళ ఏదైనా ఒక థ్రెడ్ గ్రూప్ కానీ అడ్వైజరీ కానీ ఏదైనా ఫాలో అవుతూ ఉంటే ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్లో ఉన్న స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, సో అలా ఫాలో అయ్యేటప్పుడు మనకి ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయా, అక్కడ మనకి సెక్యూర్గా లేదా ఆర్గనైజేషన్ లేకపోతే నెట్వర్క్లో కానీ అప్లికేషన్స్లో కానీ ఆ సెక్యూర్గా లేని ప్లేస్లో సెక్యూర్గా చేసుకోవడానికి ఈ పెనిట్రేషన్ టెస్టర్స్ కానీ రెడ్ టేమర్స్ కానీ యూస్ చేస్తారు. సో దో దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్, దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఏ గుడ్ పర్పస్. సో ఈ పెనిట్రేషన్ టెస్టర్స్ ఎవరైతే ఉంటారో విత్ పర్మిషన్స్ ఆర్గనైజేషన్ని హ్యాక్ చేస్తారు. అలా హ్యాక్ చేసి ఎక్కడైనా సెక్యూరిటీ బ్లైండ్ స్పాట్స్ ఉంటే అవి ఇన్ఫామ్ చేయడం వల్ల ఆర్గనైజేషన్ ఆ పర్టికులర్ వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేస్ చేసుకోవడం వల్ల ఆర్గనైజేషన్ని సెక్యూర్గా ఉంచగలుగుతారు. సో ఆ విధంగా కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ అప్లయింగ్ సెక్యూరిటీ స్ట్రాటజీస్. సో ఈ టాక్టిక్స్ అండ్ టెక్నిక్స్ని బేస్ చేసుకొని ఒకవేళ ఒక అడ్వైజరీ ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు పర్టికులర్ ఒక పాత్ ఫాలో అవుతున్నప్పుడు ఏదైనా మ్యాచ్ అయిందనుకోండి, సో జనరల్గా ఏంటంటే ఏవైతే మనం యూస్ చేసే మోస్ట్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ టూల్స్ ఉన్నాయో ఈ సైబర్ సెక్యూరిటీ టూల్స్ మొత్తం ఈ మైటర్ ఫ్రేమ్వర్క్కి అలైన్ అయ్యేలాగా చూసుకుంటారనమాట. సో ఇలా అలైన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరైనా ఒక థ్రెట్ యాక్టర్ ఏదైనా అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ టూల్ ఏదైతే ఉంటుందో అది డిటెక్ట్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అటాకర్ ఏదైనా ఒక ఎగ్జిక్యూషన్ చేస్తాడు లేకపోతే ఏదో ఒక ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ యాక్టివ్ స్కానింగ్, నెక్స్ట్ ఇలా స్కాన్ చేసిన తర్వాత ఈ స్కానింగ్ ఐపీ బ్లాక్స్ ఏవైనా ఐపీ బ్లాక్స్ని స్కాన్ చేసినప్పుడు లేదైనా వల్నరబిలిటీ టూల్ని యూస్ చేసుకొని స్కాన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెసెస్ టూల్ కానీ ర్యాపిడ్7 కానీ లేకపోతే క్వాలిస్ గార్డ్ కానీ సో అలాంటి టూల్స్ని యూజ్ చేసి స్కాన్ చేసినప్పుడు లేదంటే ఎన్మ్యాప్ టూల్ని యూజ్ చేసి స్కాన్ చేసినప్పుడు లేదంటే వర్డ్ లిస్ట్ స్కాన్ చేసినప్పుడు సో ఇలాంటి పర్టికులర్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ప్రకారం యాక్టివ్ స్కానింగ్ జరుగుతుంది, వల్నరబిలిటీ స్కానింగ్ జరుగుతుంది. నెక్స్ట్ రీసోర్స్ డెవలప్మెంట్లో ఆ పర్టికులర్ అటాకర్ ఈ వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేసిన దాని ప్రకారం లేదంటే ఈ స్కానింగ్ రిజల్ట్ నుంచి వచ్చిన దాని ప్రకారం ఏదో ఒక రీసోర్స్ డెవలప్ చేసుకుంటాడు. లేదంటే గ్యాదరింగ్ విక్టిమ్ హోస్ట్ ఇన్ఫర్మేషన్, ఆ పర్టికులర్ విక్టిమ్ హోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాదర్ చేస్తాయి. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఈ 11 టెక్నిక్స్లో కొన్ని టెక్నిక్స్ గ్యాదర్ విక్టిమ్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, సో యాక్టివ్ స్కానింగ్ చేస్తూ హోస్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ లేదంటే నెట్వర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ఏం జరుగుతుంది అంటే 2-3 స్టెప్స్ ఫాలో అయ్యేసరికి మన ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఎండ్ పాయింట్ సెక్యూరిటీ టూల్స్ లేకపోతే XDR టూల్స్ లేకపోతే ఈ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఈ టూల్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా ఈ మైటర్ ఫ్రేమ్వర్క్తో అలైన్ ఉంటే మాత్రం ఈ పర్టికులర్ యాక్టివిటీ అనేది ఆ థ్రెట్ యాక్టర్ చేస్తున్నాడని డిటెక్ట్ చేసినప్పుడు మనకి అలర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా కూడా ఈ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ అవుతుంది. లేదంటే యాక్టివ్ స్కానింగ్ చేసి వల్నరబిలిటీ స్కానింగ్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని తర్వాత ఎక్స్ప్లాయిట్ పబ్లిక్ ఫేసింగ్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ AWS కానీ లేకపోతే పబ్లిక్ ఫేసింగ్ అప్లికేషన్స్ ఏవైనా ఉంటే ఈ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఆ పబ్లిక్ ఫేసింగ్ అప్లికేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. అప్పుడేమవుతుంది ఈ రికానసెన్స్లో కొన్ని టెక్నిక్స్ ప్లస్ ఇనీషియల్ యాక్సెస్కి సంబంధించి పబ్లిక్ ఫేసింగ్ అప్లికేషన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేసినప్పుడు సో ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఒక పాత్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ టూల్స్ ఏవైతే మైటర్ ఫ్రేమ్వర్క్ తోటి అలైన్ అయి ఉంటాయి ఈ టూల్స్ అనేవి డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా అలర్ట్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా కూడా ఈ మైటర్ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ అవుతుంది.
సో ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. లేఅవుట్ అనేది మనకి సైడ్ ఫ్లాట్ లేఅవుట్ కావాలంటే ఫ్లాట్ లేఅవుట్ వస్తుంది. యాక్టివ్ స్కానింగ్ ఇక్కడ సబ్ టెక్నిక్స్ కూడా కనిపిస్తుంది ఫ్లాట్ లేఅవుట్లో. సో ఇలా అనమాట. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డీటెయిల్స్ కనపడతాయి. లేదు సైడ్ కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి రైట్ సైడ్ కనిపిస్తాయి. అదే డిఫరెన్స్. సబ్ టెక్నిక్స్ కూడా కనపడాలి అనుకుంటే షో సబ్ టెక్నిక్స్. ఈ విధంగా మనం సబ్ టెక్నిక్స్ కూడా ఒకసారి చూడవచ్చు ఓపెన్ చేయకుండా ప్రత్యేకించి, అండ్ హైడ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. సో ఈ మైటర్ ఫ్రేమ్వర్క్లో టోటల్గా మనకి 14 టాక్టిక్స్ అండ్ అరౌండ్ 216 టెక్నిక్స్ అండ్ అరౌండ్ 400+ సబ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇన్ని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరైనా ఒక అటాకర్ లేకపోతే ఏదైనా ఒక టూల్ లేకపోతే ఎవరైనా థ్రెట్ గ్రూప్స్ ఏదైనా మలీషియస్ యాక్టివిటీ చేసి ఆర్గనైజేషన్ ఎక్స్ప్లాయిట్ చేయాలి అనుకుంటే సో వీటి వల్ల ఈ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసిన టూల్స్ ఆటోమేటిక్గా అలర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాయి. సో ఇమీడియట్గా సాక్ టీమ్స్ కానీ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ టీమ్స్ కానీ ఆర్గనైజేషన్ సెక్యూర్ చేయడానికి ఇమీడియట్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనేవి తీసుకుంటారు. సో ఈ విధంగా మైటర్ అనేది యూజ్ అవుతుంది.